సో నౌ ఇఫ్ యూ నీడ్ టు అడ్వైజ్ అ యంగ్స్టర్ వాళ్ళ కెరియర్ ఆపర్చునిటీ చూస్ చేసుకునే ముందు ఏం ఆలోచించాలి? ఎందుకంటే ఒక్కొక్కరు చెప్తారు కదా, ఇప్పుడు ఒకరు సైబర్ సెక్యూరిటీ అంటారు, ఒకరు ఏఐ అంటారు, దీనివల్ల అది పోతుంది అంటారు, దీన్ని ముంచేస్తుంది అంటారు. సో రేపు పొద్దున ఏఐ తోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి నీకు నాకు కూడా ఒక పర్సనల్ స్టైలిస్ట్ అనే వాళ్ళు వస్తారు. చాలా వరకు ఏమనుకుంటారు అంటే కమ్యూనికేషన్ అనగానే ఇంగ్లీష్లో మాట్లాడడం అని అనుకుంటారు. కానీ అక్కడ పాయింట్ ఏంటి అంటే నువ్వు తెలుగులో మాట్లాడావా ఇంగ్లీష్లో మాట్లాడావా అన్నది కాదు. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఏఐలో ఎన్ని జాబులు క్రియేట్ అవుతున్నాయి, డేటా సైన్స్లో ఎన్ని అవుతున్నాయి, మెషిన్ లెర్నింగ్లో ఎన్ని అవుతున్నాయి, ఇదంతా పక్కన పెడదాం. అసలుకి ఓవరాల్గా ఈరోజు మనం ప్రపంచంలో చూసామనుకోండి. బెస్ట్ ఆఫ్ లా టాక్స్ ఫుల్ పాడ్కాస్ట్లో నుంచి బెస్ట్ పార్ట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. డూ వాచ్ ఇట్. నా జర్నీలో, నా ఎడ్యుకేషన్ జర్నీలో నాకు బాగా గుర్తు, నా 10th క్లాస్ అయిపోయే టైంలో ఒకసారి ఒక డిస్కషన్ అయింది, నువ్వు ఏం చేయబోతున్నావు అని. తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళా, నాది సీసీ. దానికి ఒక యుద్ధం అయింది సీసీ తీసుకోవడం నేను, బికాజ్ అంటే ఒప్పించి పర్లేదు బాగానే ఉంటుందని. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయే టైంలో ఇంకో డిస్కషన్ అయింది. ఈ 2 డిస్కషన్లే నా కెరియర్ ఏంది అనేది. దాని ముందు వెనకాల మధ్యలో ఎక్కడ మెంటర్షిప్ లేదు, డిస్కషన్స్ లేవు, ఎవరు చెప్పేటోళ్ళు లేరు. ఆ 2 సార్లు కూడా మా ఫ్యామిలీలో ఒక అన్న ఉంటాడు అనమాట, చాలా మందికి ఇది కామన్. ఆయన బ్యాంక్ మేనేజర్, హీఈస్ ది వాట్ యు కాల్ మోస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇన్ అవర్ ఖాందాన్ అనుకోండి. ఆయన దగ్గర నుంచి అడ్వైస్ వస్తుంది, ఆయన చెప్పిందే వింటారు మా వాళ్ళందరూ. సో హీఈస్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. నేను పోయి అన్నా నువ్వు చెప్పన్నా బదిలాడుకుని నాకు కావాల్సింది ప్రొవైడెడ్ హీ షుడ్ ఆల్సో బిలీవ్ దట్. అది నమ్ముతూనే చెప్తాడు. ఇదే చాలా మందికి అదే అయ్యేది అప్పట్లో. ఒక 8 years 9 years బ్యాక్ గ్రాడ్యుయేషన్లో కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరికీ ఇదే ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక 1 decade ఈ మార్పు చూస్తే, వేర్ వీ నెవర్ హ్యాడ్ ఫోన్స్, కంప్యూటర్ ఫెసిలిటీ ఉండేది కాదు, ఇంటర్నెట్ ఉంటే అది స్లో స్పీడ్, ఇంటర్నెట్లో అడిగితే తెలుస్తుందని తెలవడానికి చాలా టైం పట్టింది మనకి. అది మహా అయితే facebook.com పనికొచ్చేది, జీమెయిల్ మన yahoo.com, ఆర్కుట్ అవి ఉండేవి. అలాంటిది ఇంత చేంజ్ తర్వాత, ఇంత షిఫ్ట్ తర్వాత ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ అవర్ వాట్ యు కాల్ బెస్ట్ బడ్ ప్రతి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. సో నౌ ఇఫ్ యూ నీడ్ టు అడ్వైజ్ అ యంగ్స్టర్ ఇన్ జనరల్ వాళ్ళ కెరియర్ ఆపర్చునిటీ చూస్ చేసుకునే ముందు ఏం ఆలోచించాలి? ఎందుకంటే ఒక్కొక్కరు చెప్తారు కదా బ్రో, ఇప్పుడు ఒకరు సైబర్ సెక్యూరిటీ అంటారు, ఒకరు ఏఐ అంటారు, దీనివల్ల అది పోతుంది అంటారు, దీన్ని ముంచేస్తుంది అంటారు. ఏ సెన్స్లో అంటే ఎలా ఆలోచించుకొని దిగాలి, వాట్ ఈస్ ద బెస్ట్ స్కిల్ సెట్ అని వాళ్ళు అర్థం చేసుకోవాలంటే ఏ టైంలో స్టార్ట్ చేయాలి, వాట్ షుడ్ బి ద అప్రోచ్? సో వంశీ, నువ్వు ఇది ఒకటి ఎట్లా చెప్పావంటే 10th అయిపోయిన తర్వాత 12th అయిపోయిన వాళ్ళకి కన్ఫ్యూజన్ అన్నావు. నేను నెక్స్ట్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు కన్ఫ్యూజన్. ఒకళ్ళేమో వచ్చేసి ఏంటంటే ఏ ఈజ్ ద నెక్స్ట్ బిగ్ థింగ్, అసలుకి రానున్న ఒక 3 ఏళ్లలోనే 1 కోటి జాబ్స్ క్రియేట్ అవుతాయి అంటాడు. ఓహో సరే ఏ అంట అని మనం అనుకుంటాం. ఓకే, పిల్లలకి అందరికీ కూడా ఏ నేర్పిస్తాయి. ఈ లోపు కూడా వచ్చేసి బ్లాక్ చైన్ అంటాడు. అసలు బ్లాక్ చైన్ తోటి మొత్తం ప్రపంచం అంతా మారిపోతుంది అంటే, ఓహో ఓకే నేను ఇప్పుడు బ్లాక్ చైన్ నేర్పించాలన్నమాట పిల్లలకి. ఈ లోపు ఇంకొకళ్ళు వస్తారు, అసలుకి AR VR అది మొత్తం అసలుకి మార్చి అవతల పడేస్తుంది అని అంటాడు. ఓ ఇప్పుడు మనం అనుకున్న ఏఐ కాదు, లేకపోతే సైబర్ సెక్యూరిటీ కాదు, లేకపోతే బ్లాక్ చైన్ కాదు, ఈ AR VR అనమాట అంటారు. అంటే ఇప్పుడు నేను ఒక కంప్యూటర్ సైన్స్ IIIT హైదరాబాద్లో చదివి, ఒక టాప్ నాచ్ ఇన్స్టిట్యూట్లో చదివి, నేను ఎంతో కాలం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేసి నాకే ఒక కన్ఫ్యూజన్, ఏది నేర్పిద్దామని అనుకున్నప్పుడు ఓహో ఏంటి ఇప్పుడు ఒకసారి వరల్డ్ ఎకనామిక్ ఫోరము లేకపోతే ఇట్లాంటి పెద్ద పెద్ద టాప్ నాచ్ ఇంటెలెక్చువల్ బేసెస్ వాళ్ళే ఒకసారి వచ్చేసేమో బ్లాక్ చైన్ అంటారు, సైబర్ సెక్యూరిటీ అంటారు, ఏఐ అంటారు, డేటా సైన్స్ అంటారు, ఇలా మల్టిపుల్ న్యూస్లు వస్తుంటాయి. అన్నీ కూడా చాలా ఆథెంటిక్ సోర్సెస్ నుండి వస్తాయి. సో ఇమాజిన్ నేనే కన్ఫ్యూజ్ అయ్యాను అంటే, ఇంకా ఇమాజిన్ ఒక 12th కంప్లీట్ అయిన వాళ్ళు ఒక పేరెంట్ చెప్పమంటే ఏం చెప్తారు? అండ్ స్టూడెంట్ పాపం వాడికేం తెలుసు, వాడు ఇమీడియట్గా ఓకే అరే ఏ అంటే జాబ్స్ ఇమీడియట్గా కాలేజీలు తీసేసి ఏ ఎక్కడ ఉందో చూస్తాడు. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ ఇది కాదు అంటాడు. వాడు జాయిన్ అయినోడేమో అర్రే నేను జాయిన్ అయ్యేటప్పుడు జాయిన్ అయ్యా కానీ సైబర్ సెక్యూరిటీలో జాయిన్ అవ్వాల్సింది. ఇంకొకటేమో అరే IoT అన్నారు కదా ఆ రోజు నేను IoTలో జాయిన్ అయ్యానే, ఈ లోపు ఏంటి కొత్తగా వచ్చేసి బ్లాక్ చైన్ అంటారని వాడు కన్ఫ్యూజన్. ఈ లోపేమో క్రిప్టో మార్కెట్ అదంతా పెరిగిపోతుంది. ఓకే మొత్తం అంతా ఈ బ్లాక్ చైన్ వాళ్ళు కూర్చొని ఏదో క్రిప్టో కరెన్సీ ప్రింట్ చేస్తారో లేకపోతే అది వస్తుందో అని వాడు కూడా అనుకుంటాడు. AR VR అనగానే ఓకే ఇంకా. సో ఇదేంటి అంటే అందరికీ యాజ్ ఏ ఈ కన్ఫ్యూజన్ ఒకళ్ళకి నీకు నాకు అని కాదు, ప్రతి ఒక్కళ్ళకి ఇదే కన్ఫ్యూజన్. దీని మొత్తానికి కారణం ఏంటి అంటే ఒక స్టాండర్డైజేషన్ అనేది ఏదీ లేదు మార్కెట్లో. ఒక్కొక్క కంపెనీ, ఇప్పుడు మెటా కంపెనీ ఉందనుకో, వాళ్ళు AR VRలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకో, వాళ్ళ పని ఏంటి? రేపు పొద్దున ఆ ప్రోడక్ట్ చాలా సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే AR VR పెద్దదవుతుంది అంటే దానిలోకి బోల్డ్ మంది నేర్చుకుని డెవలపర్స్ అందరూ వస్తే వాళ్ళ ఎకో సిస్టమ్ పెద్దగా పెరుగుతుంది అని. రేపు పొద్దున ఇంకో కంపెనీ NVIDIA లాంటి కంపెనీ ఉంది, AI ఈజ్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ అని అన్నారు అనుకో, వాళ్ళ చిప్ హార్డ్వేర్ అన్నీ కూడా చాలా పెద్దవి అవుతాయి. ఓ సైబర్ సెక్యూరిటీ కంపెనీ ఏదో ఉంది, వాళ్ళు సైబర్ సెక్యూరిటీ ఈజ్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ అంటే ఆ సైబర్ సెక్యూరిటీ చాలా మంది నేర్చుకుంటే వాళ్ళ కంపెనీకి టాలెంట్ క్రియేట్ అవుతుంది. సో అలా ప్రతి ఒక్క కంపెనీ అంటే దానిలో రైట్ ఆర్ రాంగ్ అన్న దానికంటే కూడా ఏమవుతుంది అంటే అది ఒక యునానిమస్ వ్యూ కాదు.
రైట్. సో అదేంటంటే చాలా మందికి ఏంటి అంటే ఓకే అక్కడ ఏ కంపెనీ వాళ్ళు ఉంటే డామినెంట్గా ఉంటే వాళ్ళు ఒక నెరేటివ్ ఏది క్రియేట్ చేద్దాం అనుకుంటే అది చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఏఐలో ఎన్ని జాబులు క్రియేట్ అవుతున్నాయి, డేటా సైన్స్లో ఎన్ని అవుతున్నాయి, మిషన్ లెర్నింగ్లో ఎన్ని అవుతున్నాయి, ఇదంతా పక్కన పెడదాం. అసలుకి ఓవరాల్గా ఈరోజు మనం ప్రపంచంలో చూసామనుకోండి, రైట్, ఇప్పుడు నీ దగ్గర ₹1 కోటి ఉన్నాయి వంశీ, రైట్, నువ్వు లాకర్ ఎంత పెద్దది కొంటావు, ఎంత డబ్బులు పెట్టుకుంటావు? ₹1 కోటి నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, క్యాష్ గోల్డ్ ఏదో ఉంది, ఎంత పెడతావు? 90 లక్షలు పెడతావా? ఎంత పెడతావు? 2 లక్షలు 5 లక్షలు 2 లక్షలు 5 లక్షలు పెడతావు. సో ₹1 కోటి డబ్బులు ఉంటే నువ్వు అప్పుడు 2 లక్షలు 5 లక్షలు పెడతావు. ఈ 2 లక్షలు 5 లక్షలు అనేది ఏంటి? సైబర్ సెక్యూరిటీ. అంటే నువ్వు సంపాదించిన దాన్ని కాపాడుకునేది, రైట్. అసలు నువ్వు డబ్బులు ఎలా సంపాదించావు? సో అట్లా అనుకున్నాం అనుకో. సో ఇక్కడ మనకి డబ్బులు సంపాదించేది ఒకటి. సో ఇప్పుడు నేను ₹1 కోటి కాస్త ఏఐ కాస్త ఒకవేళ 100 కోట్లకు వెల్త్ క్రియేట్ చేస్తుంది అనుకో, దానికి తగ్గట్టుగా సైబర్ సెక్యూరిటీ పెరుగుతుందా పెరగదా? సో నువ్వు ₹1 కోటి ఉన్నప్పుడు 2 to 5 లక్షలు పెడితే 100 కోట్లు ఉన్నప్పుడు 20 లక్షలు to 50 లక్షలు పెరుగుతుంది. సో సైబర్ సెక్యూరిటీ పెరిగినట్ట పెరిగినట్టే. కానీ అంతకంటే పెద్దగా ఏది పెరిగింది? ఏఐ పెరిగింది. సో ఇట్లా ఇప్పుడు నేను చూస్తున్న ప్రధాన ప్రకారం సెక్యూరిటీ నాకు 2 లక్షలు చాలంటున్నా, ఇంకోటి 10 లక్షలు అనొచ్చు. వాడి దగ్గర ఎంత డబ్బు ఉందనే దాన్ని బట్టి. సో వాడి దగ్గర డబ్బు అనేది ఎక్కడ క్రియేట్ అవుతుంది అంటే వెల్త్ అనేది ఏది క్రియేట్ అవుతుంది అనేది చూస్తే ఈరోజు అన్నిటికంటే వెల్త్ క్రియేట్ చేసేది ఏంటి అంటే డెఫినెట్గా ఏఐ. దీనిలో క్వశ్చన్ అయితే ఏమీ లేదు. అన్డౌటెడ్గా అది ఎవరు కూడా బ్లాక్ చైన్ కానీ ఇవన్నీ ఏంటి అంటే ఒక సెక్యూర్ మెకానిజం చేసుకోవడానికి తప్పితే బిగ్గెస్ట్ వెల్త్ క్రియేటర్ ఏంటి అంటే ఏఐ. సో ఏఐలో బోల్డ్ అంత వెల్త్ అనేది క్రియేట్ అవబోతుంది. ఇంకోటి చిన్న పాయింట్, చైనాలో అయితే 6 years స్టూడెంట్ ఉన్నప్పటి నుంచే 6 years ఏజ్లో నుంచే వాడికి ఏఐ నేర్పిస్తారు. ఇప్పుడు ఏఐ కోడింగ్ నాకు గుర్తులేదు కానీ బట్ వంశీ ఒకటి క్వశ్చన్ ఏంటంటే మనకి ఆల్ఫాబెట్స్ నెంబర్స్ ఇవన్నీ ఎప్పటి నుండి నేర్పిస్తారు? ఎల్కేజీ ఆర్ యూకేజీ ఒక 3 years అప్పటి నుండి నేర్పిస్తారు కదా. సో అవన్నీ నేర్పించినప్పుడు ఈరోజు ప్రపంచం అంతా ఎంత టెక్నాలజీ మోర్ అండ్ మోర్ పెనట్రేషన్ ఇదంతా అవుతున్నప్పుడు అసలుకి ఏఐ ఎందుకు నేర్పించకూడదు? ఫండమెంటల్ క్వశ్చన్ అది. అండ్ ఆల్రెడీ యూఎస్ లాంటి కంట్రీస్లో ఎప్పటి నుండో వాళ్ళు ఏంటి అంటే ఆల్మోస్ట్ చిన్న ఏజ్ నుండే కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు. ఈరోజు ఏంటంటే నెంబర్స్, అర్థమెటిక్ ఆపరేషన్స్, ప్లస్లు మైనస్లు, క్యాలిక్యులేటర్లు ఇవన్నీ వచ్చాయి. అలా అని చెప్పేసి అర్థమెటిక్ ఆపరేటర్స్ నేర్పించకుండా వెళ్ళట్లేదు, రైట్. సో ఏఐ వచ్చేసింది, చాలా పనులు చేస్తుంది, కానీ వీళ్ళకి ఏఐని ఎలా వాడాలో నేర్పిస్తే దే విల్ బికమ్ ఈవెన్ మోర్ పవర్ఫుల్, రైట్. సో ఒకటి ఏంటి అంటే ప్రతి డొమైన్ ప్రపంచం అంతా కూడా ఏఐతో డిస్టర్బ్ అవుతుంది, దానిలో క్వశ్చన్ అయితే ఏమీ లేదు. అండ్ దాన్ని ఆ ఇంటెలిజెన్స్ని మనం వాడుకోవడం అనేది ఎంత తెలిస్తే మనం అంత స్మార్ట్. నేను ఇప్పుడు కూర్చొని ఒక పెద్ద క్యాల్కులేషన్ ఇచ్చావు నువ్వు నాకు, ఓకే, ఒక పెద్ద నెంబర్స్ 10 digit నెంబర్స్ ఇచ్చావు. 10 digit నెంబర్స్ ఒక 2 ఇచ్చేసి దాన్ని ఏదో మల్టిప్లై చేయమనో డివిజన్ ఏదో చేయమన్నావు అనుకో. ఇప్పుడు నేను కూర్చొని దాన్ని ఒక 30 seconds 40 secondsలో సాల్వ్ చేశాను అనుకో. నేను గొప్పనా లేకపోతే ఎవరో ఒకడు ఉన్నాడు వాడు ఏంటంటే ఆ నెంబర్స్ని ఎంటర్ చేసేసి ఒక 2 secondsలో చేశాడు, వాడు గొప్పనా? ఎందుకు? హీఈస్ స్మార్ట్ బికాస్ హీఈస్ యూజింగ్ ద స్మార్ట్ టూల్స్, రైట్. సో అట్లానే మన స్మార్ట్, మనం ఇంటెలిజెంట్ అనేది ఏంటి అంటే మనం ఎంత రా ఇంటెలిజెన్స్ అనేది కాదు, మనం ఎలాంటి టూల్స్ వాడుతున్నాము అనే దాన్ని బట్టి కూడా డిఫైన్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా చాలామంది ఏమనుకుంటున్నారంటే నేను ChatGPT అనే దాన్ని పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళ ఇంటెలిజెన్స్ అనేది పాడైపోతుంది అని అనుకుంటున్నారు, విచ్ ఈస్ ట్రూ. ఎప్పుడు అంటే నేను ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేటర్స్ రాకుండా క్యాల్కులేటర్ ఇస్తే వాళ్ళకి రాదు. అండ్ దాంతో ఏంటంటే వాళ్ళకి క్యాల్కులేటర్ వాడడం కూడా రాదు. ఎందుకంటే ఆ నెంబర్స్ ఏం చేయాలి, అర్థమెటిక్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్ అంటే ఏంటి, డివిజన్ అంటే ఏంటి, సబ్ట్రాక్షన్ అంటే ఏంటి అనే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ లేనప్పుడు వాళ్ళకి ఈ నెంబర్స్ తోటి వాటి మధ్యలో ఆపరేషన్స్ ఎట్లా చేయాలో కూడా అర్థం కాదు. అట్లానే అలా అని చెప్పేసి వీళ్ళకి ఏ అనేది ఇస్తున్నాము అంటే డజంట్ మీన్ దట్ వాళ్ళకి ఫౌండేషన్స్ ఉండకూడదు అని కాదు. దాన్ని ఎలా రైట్ వేలో ఏ సిచ్యువేషన్స్లో వాడాలి అనేది ఆ రైట్ వే ఆఫ్ యూసేజ్ అనేది కనుక నేర్పించినట్టయితే పిల్లలకి, సో దే విల్ డెఫినెట్లీ బీ లాట్ మోర్ స్మార్టర్. అండ్ మనం అవాయిడ్ కూడా చేయలేం వంశీ. సో పీపుల్, ఈ యంగ్స్టర్స్, వీళ్ళు పిల్లలు అందరూ కూడా దే ఆర్ మోర్ స్మార్ట్, దే ఆర్ మోర్ ఎక్స్పోజ్ టు టెక్నాలజీ ఇవన్నీ. కాబట్టి సో వాడంతటా వాడే బిగిన్ చేయడము, ఒక రాంగ్ వేలో యూజ్ చేయడము, అనెథికల్ వేస్లో యూజ్ చేయడం బదులు మనమే ముందు గనక ఒక రైట్ వేలో దాన్ని ఎట్లా యూజ్ చేయాలి ఏంటి, దాంతో ఎన్ని పాజిటివ్ పాసిబిలిటీస్ క్రియేట్ చేయొచ్చు ఏంటి అనేది కనుక మనం ముందే ఏ ఎథిక్స్ అనేది లాంటివి కనుక మనం ముందే నేర్పించినట్టయితే దే విల్ బికమ్ మోర్ పవర్ఫుల్. అండ్ రేపు పొద్దున మనం ఏం చూడొచ్చు అంటే ఒక్కొక్క ఇండివిజువల్కి ఒక 30, 40, 100, 200, 300 అలా అసిస్టెంట్స్, ఏ అసిస్టెంట్స్ వాళ్ళ కోసం వర్క్ చేస్తూ ఉంటారు. అన్ని డిజిటల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటలే కాదు ఫిజికల్ కూడా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. సో ఇప్పుడు ఫిజికల్ అంతా డిజిటల్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకి? రోబోట్స్, రైట్. ఆ ఫామ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ మారచ్చు. సో
ఈ మొత్తంలో కూడా స్మార్ట్ పీపుల్ ఎవరవుతారంటే వీటన్నిటిని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకొని దాంతో వాల్యూ ఎలా క్రియేట్ చేయాలి అన్న వాళ్ళు దే విల్ బికమ్ ద స్మార్టెస్ట్ పీపుల్. అండ్ దాన్ని ఎంత లేట్గా ఇంట్రడ్యూస్ చేస్తామన్న దానికంటే కూడా ఎంత ఎర్లీగా రైట్ వేలో ఇంట్రడ్యూస్ చేస్తాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. రైట్. అండ్ ఇంకోటి నేను ఐ వాంటెడ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ టు యూ ఓన్లీ డైరెక్ట్లీ. ఇప్పుడు ఐమ్ నాట్ షూర్ వాట్ ఈస్ ది పేమెంట్ స్ట్రక్చర్ అట్ యువర్ ప్లేస్ ఆర్ వేరే దగ్గర మీలాంటి కాంపిటీటర్స్ దగ్గర అవన్నీ కాదు. బట్ నా పాయింట్ ఏంటంటే ఒకవేళ ఒక 12th క్లాస్ పాస్ అయినవాడు లేకపోతే 12th క్లాస్ చదువుతున్నవాడు నౌ హీ నీడ్స్ టు ప్లాన్ హిస్ ఫ్యూచర్. బట్ అన్ఫార్చునేట్లీ అండర్ ప్రివిలేజ్డ్, వాళ్ళ ఫ్యామిలీలో అంత పొటెన్షియల్ లేదు స్పెండ్ చేయడానికి, మంచి కోర్స్ చేయాలని ఉంది, వాడి లైఫ్ బాగుపరచుకోవాలని ఉంది. ఇప్పుడు మనోడికి ఒక 5 years కనుక నేను ఒక రోడ్ మ్యాప్ ఇవ్వాలి అని, మీరు ఒక రోడ్ మ్యాప్ ఇవ్వాలి అంటే అది విత్ మినిమల్ కాస్ట్ ఆర్ అసలు డబ్బులు లేవు ఇది ఫాలో అవ్వు అన్నట్టు ఏమైనా రోడ్ మ్యాప్ మీరు ఇవ్వాలంటే టు బీ సక్సెస్ఫుల్ ఇన్ హిస్ కెరియర్. సో ఒకటి అయితే ఏంటంటే చెప్తున్నా కదా, ఈరోజు చాట్ జీపీటీ నాకంటే చాలా స్మార్ట్. రైట్. ఆ టూల్ని కనుక వాళ్ళు వాడినట్టయితే నాకు తెలిసి అలా నేర్చుకునేవాడే చాలా స్ట్రాంగ్ అవుతాడు. ఎవడైతే ఆ ఇంటెలిజెన్స్ అంటే ఎవరికైతే నువ్వు ఈరోజు యాక్సెస్ లేదు అని అంటున్నావో హీ విల్ బికమ్ ద మోస్ట్ యాక్సెసిబుల్ పర్సన్. అంటే వాళ్ళు ఆ టెక్నాలజీని వాడుకొని వాళ్ళంతా వాళ్ళంతా ఎవరు వాడనప్పుడు వాడికి ఆ ఏఐని ఎట్లా వాడుకోవాలో వాడికి తెలిసినంత ఇంకెవడికి తెలియదు. సో నిజంగా నువ్వు చెప్పిన ఆ పూర్ పీపులే వాళ్ళే దే విల్ బికమ్ ద మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ క్యాండిడేట్స్ అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూద్దాం అనుకుంటే వాచ్ ఇట్ హియర్.